మనందరిలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడం. కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం, మరికొన్నిసార్లు వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. అటువంటి కన్ఫ్యూజన్స్ ఏవి లేకుండా ఈరోజు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలనే విషయం గురించి తెలుసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం గడిచిపోయిన సంఘటనల గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తాము అని నేను మొదటిసారిగా విన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎలా అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని, సింపుల్ పాస్ట్ టెన్స్ని కూడా జరిగిపోయిన సంఘటనల గురించి ఉపయోగిస్తాము. అదేవిధంగా ఈ టెన్స్ని కూడా జరిగిపోయిన సంఘటనల గురించి చెప్పడానికి ఉపయోగిస్తే దాని యొక్క ఉపయోగం ఏంటి అని నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉండేది. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి అనే సందేహం నాలో ఎక్కువగా ఉండేది. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం గడిచిపోయిన సంఘటనల గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ రెండు గడిచిపోయిన సంఘటనలు గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ రెండు పనులు జరుగుతాయి, కానీ ఒకదాని తర్వాత ఇంకో పని జరుగుతుంది. జరిగిపోయిన రెండు పనుల గురించి ఒకేసారి చెప్పడానికి ఈ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్విచ్ చేశాను, ఫ్యాన్ తిరిగింది. స్విచ్ చేయడం అనే పని జరిగిపోయింది, ఫ్యాన్ తిరగడం అనే పని కూడా జరిగిపోయింది. ఈ రెండింటిని నేను కలిపి చెప్పాలంటే నేను స్విచ్ చేసిన తరువాత ఫ్యాన్ తిరిగింది అన్నా, ఫ్యాన్ తిరగక ముందు స్విచ్ చేశాను అని అన్నా ఒకటే అర్థం. నేను టికెట్ తీశాను, సినిమా చూశాను. నేను టికెట్ తీసిన తర్వాత సినిమా చూశాను, లేదా సినిమా చూడక ముందు టికెట్ తీశాను అన్న ఒకటే అర్థం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా ఎకనామిక్స్ మేషారు తరచుగా ఒక మాట అనేవారు. అదేంటంటే నాన్న దగ్గర నేల పడుకున్నా, అమ్మ దగ్గర దిగాన పడుకున్నా ఒకటే అర్థం అని. అంటే దాని అర్థం నేలన్నా, క్రిందన్నా, దిగానన్నా ఒకటే అని అర్థం. క్రిందకి పర్యాయపదమే దిగువన. దిగువని మనం వాడుక భాషలో వాడి వాన్ తినేసి దిగాన అని అనేవారు. అతను అలా చెప్పేవాడు. అలా అన్నట్టు మనం స్విచ్ చేసిన తర్వాత ఫ్యాన్ తిరిగిందన్నా, ఫ్యాన్ తిరగక ముందు స్విచ్ చేశానన్నా, టికెట్ తీసిన తర్వాత సినిమా చూశానన్నా, సినిమా చూడక ముందు టికెట్ తీశానన్నా ఒకటే అర్థం. వీటికి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ టెన్స్లో కొన్ని పదాలు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అవి ఏంటంటే ఎవర్, జస్ట్, రీసెంట్లీ, ఆల్రెడీ, యట్, సో ఫార్, టిల్, బై ద టైమ్, బిఫోర్, ఆఫ్టర్. ఈ టెన్స్లో మనం సెంటెన్సెస్ తయారు చేయాలంటే ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. వీటితో పాటుగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని కూడా ఉపయోగిస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్టే రెండు పనులు జరిగేటప్పుడు ఒక పని ముందు జరుగుతుంది, ఒక పని దాని తర్వాత జరుగుతుంది. ఏ పని అయితే ముందు జరుగుతుందో ఆ పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించి చెప్పాలి. అంటే నేను స్విచ్ చేశాను, ఫ్యాన్ తిరిగింది. స్విచ్ చేయడం అనే పనిని గురించి చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగించాలి. ఫ్యాన్ తిరిగింది అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ను ఉపయోగించాలి. ఈ టెన్స్ ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ రాశాను. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మొదటి సెంటెన్స్, తిరుమల ఎక్స్ప్రెస్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ వైజాగ్ రైల్వే స్టేషన్. తిరుమల ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి కడప వరకు ఉంటుంది. బహుశా మధ్యాహ్నం 2 గంటలకి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ తిరుమల ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది అనేది ఒక పని, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను అనేది ఇంకో పని. రెండింటిలో ఏ పని ముందు జరిగిందంటే తిరుమల ఎక్స్ప్రెస్ వెళ్ళిపోవడం అనే పని ముందు జరిగింది. ఒకవేళ అది ముందు వెళ్ళకపోతే నేను ఆ ట్రైన్లో వెళ్ళేవాడిని, అవునా కదా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోవడం అనే పని ముందు జరిగింది, నేను రావడం అనే పని తర్వాత జరిగింది. సో ముందు జరిగిన పని మనం ఏ టెన్స్లో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అందుకే ఇక్కడ సబ్జెక్ట్ తిరుమల ఎక్స్ప్రెస్. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా మన హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ను ఉపయోగిస్తాం. తిరుమల ఎక్స్ప్రెస్ హ్యాడ్, వెర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలి. లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, లీవింగ్, లీవ్స్. లీవ్ అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవడం. తిరుమల ఎక్స్ప్రెస్ హ్యాడ్ లెఫ్ట్.
బిఫోర్ ఐ రీచ్డ్ వైజాగ్ రైల్వే స్టేషన్. ఐ రీచ్డ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. సో తరువాత అంటే నేను వెళ్ళడం అనే పని తర్వాత జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించి చెప్పాను. ట్రైన్ ముందు వెళ్ళిపోయింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్పాను. తిరుమల ఎక్స్ప్రెస్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ వైజాగ్ రైల్వే స్టేషన్ అంటే దాని అర్థం తిరుమల ఎక్స్ప్రెస్ నేను రైల్వే స్టేషన్కి వెళ్ళక ముందే వెళ్ళిపోయింది అని అర్థం. ముందే, బిఫోర్. అదే సెంటెన్స్ని నేను ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఐ రీచ్డ్ వైజాగ్ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ది తిరుమల ఎక్స్ప్రెస్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ది స్టేషన్. I reached Vizag railway station after Tirumala Express had left from the railway station. అంటే దాని అర్థం తిరుమల ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిన తరువాత నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇంకొక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే ఐ వాజ్ సిక్ బికాస్ ఐ హ్యాడ్ ఈటెన్ అన్హెల్తీ ఫుడ్ లాస్ట్ నైట్. చూడండి, నేను జబ్బు పడ్డాను అనేది ఒక సెంటెన్సు. నేను గత రాత్రి ఏదో తిన్నాను, ఏదో అనవసరమైన ఆహారం తీసుకున్నాను అనేది ఇంకో సెంటెన్స్. ఇక్కడ నేను తినడం అనే పని ముందు జరిగింది, తర్వాత జబ్బు పడడం అనేది తర్వాత జరిగింది. సో నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఐ వాజ్ సిక్, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ దిస్ ఇస్ సిక్ అనేది యాడ్జెక్టివ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నేను ఉపయోగించాను. ఐ వాజ్ సిక్, నేను జబ్బు పడ్డాను. బికాస్ ఎందుకంటే ఐ హ్యాడ్ ఈటెన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్ ఈటెన్ ఆబ్జెక్ట్, ఏంటి ఆబ్జెక్ట్? అన్హెల్దీ ఫుడ్ లాస్ట్ నైట్ అనేది టైంని రిప్రజెంట్ చేస్తుంటే అంటే దాని అర్థం నేను జబ్బు పడ్డాను ఎందుకంటే గత రాత్రి నేను అన్హెల్తీ ఫుడ్ అంటే తినకూడని ఆహారం ఏదో తీసుకున్నాను అని దాని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అజయ్ ఏట్ ఫుడ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ డ్రంక్ వాటర్. అజయ్ ఆహారం తిన్నాడు, అజయ్ నీళ్ళు త్రాగాడు. రెండు వాక్యాలు ఇవి, రెండు కూడా జరిగిపోయిన సంఘటనలు. అజయ్ ఆహారం తిన్నాడు, అజయ్ నీళ్ళు తాగాడు. ఈ రెండు పనుల్లో ఏ పని ముందు జరిగిందో మనకు తెలియాలంటే హ్యాడ్ ఎక్కడ ఉందో మనం తెలుసుకుంటే సరిపోతుంది. హీ హ్యాడ్ డ్రంక్ వాటర్ అంటే అతడు నీళ్లు త్రాగాడు. నీళ్లు త్రాగడం అనే పని ముందు జరిగింది, ఆహారం తినడం అనే పని తర్వాత జరిగింది. కొందరు తిన్న తర్వాత నీళ్ళు తాగుతారు, మరికొందరు తినక ముందు నీళ్ళు తాగుతారు, కొందరు తింటూ నీళ్ళు తాగుతూ ఉంటారు. ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఇక్కడ అజయ్ అలవాటు ఏంటంటే అజయ్ ఏట్ ఫుడ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ డ్రంక్ వాటర్. దీని అర్థం అజయ్ నీళ్ళు త్రాగిన తరువాత ఆహారం తీసుకున్నాడు, ఆహారం తిన్నాడు అని అర్థం. యాక్చువల్గా ఇంగ్లీష్లో అజయ్ ఏట్ ఫుడ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ డ్రంక్ వాటర్ అర్థం ఎలా వస్తుందంటే తెలుగులో వెనక నుంచి అర్థం వస్తుంది అన్నమాట. అజయ్ నీళ్లు త్రాగిన తరువాత ఆహారం తిన్నాడు అని తెలుగులో అర్థం వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టెన్స్. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే మొదటి నుంచి మళ్ళీ చూడండి, ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ చూడండి, ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటే మళ్ళీ చూడండి. అది మీకు ఎందుకు రాదో నేను చూస్తాను. ఫైనల్లీ ఈ టెన్స్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ టెన్స్ని రెండు వాక్యాలు లేదా రెండు జరిగిపోయిన సంఘటనల గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము. అంటే ఒక సంఘటన జరిగిన తర్వాత ఇంకో సంఘటన జరిగిందని చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. రెండు పనులు జరిగేటప్పుడు ఏ పని అయితే ముందు జరుగుతుందో ఆ పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించి చెప్పాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉపయోగించి ఏ పని అయితే ముందు జరుగుతుందో ఆ పని గురించి చెప్పాలి. అదేవిధంగా ఏ పని అయితే తర్వాత జరుగుతుందో ఆ పని గురించి చెప్పేటప్పుడు మనం పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగించాలి. ఇక్కడ బిఫోర్కి ఆఫ్టర్కి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బిఫోర్ అంటే అర్థం ముందు. బిఫోర్ ముందు ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది, తర్వాత సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. ఆఫ్టర్ అంటే అర్థం తరువాత, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఆఫ్టర్ తర్వాత వస్తుంది, ముందేమో సింపుల్ పాస్ట్ ఆర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది.
బిఫోర్కి ఆఫ్టర్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. బిఫోర్ అంటే ముందు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ముందు వస్తుంది. ఆఫ్టర్ అంటే తర్వాత, దాని తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టెన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ DPN, your well wisher, signing out until we meet again.